అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరో ఎమ్మెల్యేను గన్తో కాల్చేస్తానని సైగలు చేయడం ఇది కేవలం కవ్వింపు చర్య కాదు, ఒక ప్రజా ప్రతినిధిపై దాడిగానే భావిస్తుంది అధికార పార్టీ. కడియం శ్రీహరిపై పాడి కౌశిక్ రెడ్డి చేసిన ఆ గన్ సైగా ఇప్పుడు రాజకీయ భవిష్యత్తునే ప్రశ్నార్థకం చేస్తుంది. కౌశిక్ రెడ్డిపై అనర్హత వేటు వేయాలని, ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్ పట్టుబడుతోంది. మరి కౌశిక్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవిని కోల్పోబోతున్నారా? చట్టసభలో ఆయన చేసిన ఆ విన్యాసం ఆయనకే రివర్స్ కాబోతుందా? అసెంబ్లీలో చర్చ జరుగుతుండగా కడియం శ్రీహరి వైపు చూస్తూ కౌశిక్ రెడ్డి చేసిన ఆ షూటింగ్ సైగపై కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నాయి. ఒక సీనియర్ ఎమ్మెల్యేని, అది కూడా దళిత నేతను అంత బహిరంగంగా బెదిరించడం అప్రజాస్వామికమని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. కేవలం విమర్శలు చేస్తే సరిపోదని కౌశిక్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పీకర్ను కోరుతుంది అధికార పక్షం. సభా మర్యాదలను మంటగలిపినందుకు ఆయనపై అనర్హత వేటు వేయాలని, సభ్యత్వాన్ని రద్దు చేయాలనే డిమాండ్ బలంగా వినిపిస్తుంది. ఒకవేళ స్పీకర్ దీన్ని తీవ్రమైన ఉల్లంఘనగా పరిగణిస్తే కౌశిక్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవిని కోల్పోయే ప్రమాదం పొంచుంది. రాజకీయాల్లో స్పీడ్ ఉండొచ్చు, కానీ అది గన్ సైగల్ వరకు వెళ్తే రిజల్ట్ ఇలానే ఉంటుంది. కాంగ్రెస్ డిమాండ్ మేరకు స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? కౌశిక్ రెడ్డి తన ఎమ్మెల్యే సీటును కాపాడుకోగలరా, లేకపోతే ఈ షూటింగ్ సైగా ఆయన కెరీర్కే ఎండ్ కార్డేస్తుందా? చూడాలి.